నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. భక్తి టీవీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమంలో మహాదేవుడికి సంబంధించిన కొత్త అంశంతో మీ ముందుకొచ్చాం. శివుడు అనగానే అయ్యవారితో పాటు అమ్మవారు కూడా మనకు స్ఫురణకొస్తుంది. అయితే ఆ శివపార్వతుల సంగమంలో ఎన్నో అంతరార్థాలు దాగి ఉన్నాయి. పార్వతీ పరమేశ్వరుల తత్వం, వారి అన్యోన్య దాంపత్యానికి సంబంధించి ప్రేక్షకులు అనేక ధర్మ సందేహాలు మన ఈ కార్యక్రమానికి రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అర్షసుధా సాగర మధుర భారతి మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. ఆదిత్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శివుణ్ణి పూజిస్తే శక్తిని, శక్తిని పూజిస్తే శివుణ్ణి తప్పనిసరిగా పూజించాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శివుణ్ణి పూజిస్తే శక్తిని అంటే అమ్మవారిని, అలాగే అమ్మవారి అర్చనలో శివుణ్ణి తప్పనిసరిగా పూజించాలనే సందేహం ఎందుకు వస్తుంది అంటే అర్ధనారీశ్వరుడు అనే పేరు శివుడికి ఉంది కాబట్టి. మిగతా అందరు దేవతలకి ఆ దైవము, ఆ దైవానికి భార్యగా ఉన్న దేవతామూర్తి వేరువేరుగా ఇద్దరుగా కనిపిస్తారు. కానీ శివుడి విషయంలో శివుడిలోనే పార్వతి ఉంది, పార్వతిలోనే శివుడు ఉన్నాడు. ఇద్దరు కలిసిపోయారు. సంపృక్తమైన దాంపత్యం అన్నాడు కాళిదాసు. సంపృక్తం అంటే మనం రెండు భాగాలుగా చెరో పక్కన ఉన్నారు అని కాదు. ఏ భాగము ఎవరిదో తెలియకుండా ఒకరిలో ఒకరు ఒదిగిపోయి లీనమైపోయి కలిసిపోయి ఉన్నారు. కాబట్టి శివుడు వేరుగా శక్తి వేరుగా లేరు. కాబట్టి శివుణ్ణి ఆరాధిస్తే తప్పనిసరిగా శక్తిని కూడా ఆరాధించాలి. శక్తిని పూజిస్తే విధిగా శివుడి అర్చన కూడా చేయాలి అని ఒక సంప్రదాయం ఏర్పడింది. కానీ ఇంకో కోణంలో ఆలోచిస్తే ఇద్దరూ ఒకటే అయినప్పుడు శివుడికి చేసిన అర్చన అమ్మవారికి చెందుతుంది, అమ్మవారికి చేసిన పూజ అయ్యవారికి దక్కుతుంది. ఆ కోణంలో చూస్తే ఒకరికి చేస్తే రెండో వారికి చేసినట్టే. అయితే ఎందుకు ఈ ప్రశ్న వస్తోంది అంటే శివుడు వేరు శక్తి వేరుగా ఎందుకున్నారు? రెండుగా ఉండడమా, ఒకటి ఉండడమా? ఒకటిగా ఉన్నారా, వీళ్ళిద్దరుగా ఉన్నారా అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే శివుడు అంటే పైకి కనపడే మానవ శరీరం, శక్తి అంటే ప్రతి ప్రాణి లోపల దాగి ఉన్న శక్తి స్వరూపం. కనిపించేది అయ్యవారు, కనిపించే అయ్యవారి కథ నడిపించేందుకు లోపల అనిపించేది అమ్మవారు. అందుకని వీళ్ళిద్దరూ ఒకటే. ఈ దృష్టితో మనం చూసినప్పుడు శివశక్తుల్ని ఆరాధించడం అంటే ఒక్కరిని ఆరాధించడం. వీళ్ళిద్దరూ వేరుగా లేరు, కలిసే ఉన్నారు. శివశక్తి ఐక్య రూపిణి అని లలితా సహస్రనామ స్తోత్రంలో చివరిలో అమ్మవారి నామం వస్తుంది. శివుడు శక్తి కలిసి ఒకే రూపం, ఆ రూపం అమ్మవారే, ఆ రూపం శివుడే. కాబట్టి శివుడు అమ్మవారు ఒకటే. ఇంకా విశేషం ఏంటంటే అమ్మవారి నామాల్లో ఒక నామం శ్రీ శివా అని శివుడి పేరు అమ్మవారికి పెట్టారు. అంటే పేరు ఇద్దరికీ ఒకటే, రూపము ఇద్దరికీ ఒకటే. ఇద్దరికీ నెలవంక ఉంటుంది, ఇద్దరికీ 3 కన్నులు ఉన్నాయి కాబట్టి రూపం ఒకటే. నామరూపాలు ఇద్దరికీ ఒకటిగానే ఉన్నాయి కాబట్టి వారిద్దరూ ఒకటే అనే తత్వాన్ని మనం గుర్తించినందుకు ప్రతీకగా శివుణ్ణి ఆరాధించినప్పుడు అమ్మవారిని కూడా ఆరాధించడం, అమ్మవారిని ఆరాధించినప్పుడు అయ్యవారిని కూడా ఆరాధించడం. అంటే ఒక పుణ్య దంపతుల్ని మనం గౌరవించేటప్పుడు భర్తని గౌరవించి భార్యను పట్టించుకోకుండా చులకన చేయడం కానీ, ఆ కుటుంబంలో ఉన్న భార్యను గౌరవించి భర్తను చులకనగా చూడడం కానీ ఎలా సామాజికమైన ధర్మం కాదో, పార్వతీ పరమేశ్వరుల విషయంలో శివ ఆరాధనతో పాటు శక్తి ఆరాధన, శక్తి ఆరాధనతో పాటు శివ ఆరాధన కలిసి ఉంటుంది అనే దృష్టితో దీన్ని ఏర్పాటు చేశారు. అది గమనించి ఇద్దరిని పూజించిన, ఇద్దరూ ఒకటే అని తెలిసి ఒకరిని పూజించిన ఒకే ఫలితం వస్తుంది. ఇది గుర్తించాలి మనం ఈ సందర్భంగా. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే కాకినాడ నుంచి శాలిని రాస్తున్నారు. శివుడు పార్వతీదేవినే ఎందుకు పరిణయం ఆడాడు, అందుకు కారణం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శివుడు పార్వతీదేవినే ఎందుకు పరిణయమాడాడు? పార్వతి అంటే పర్వతరాజు యొక్క పుత్రిక కాబట్టి ఆమెకు పార్వతి అని పేరు వచ్చింది. పర్వతాలకు రాజు హిమవంతుడు, హిమవంతుడి పుత్రిక ఆమె. అయితే హిమవంతుడి పుత్రికగా ఉండడం కంటే ముందు మరొక రూపంలో ఆమె వచ్చింది. అప్పుడు ఆమె పేరు సతీదేవి, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె. ఈ దక్షుడు ప్రజాపతుల్లో ఒకడు. ప్రజాపతులు అంటే ఆనాడున్న ప్రధానమైన సృష్టి పరిపాలనకు సంబంధించిన ప్రధాన అధికారులు. ఇప్పటి పరిభాషలో మనం తెలుసుకోవాలి అంటే అతడికి నేను ఇంతటి వాణ్ణి అనే ఒక భావం ఉంది. అది క్రమంగా అహంకారంగా కూడా మారింది. ఈ అహంకారం కారణంగా శివుణ్ణి అతడు చులకన చేశాడు. శివుణ్ణి చులకన చేసి శివుణ్ణి పిలవకుండా ఒక యజ్ఞం చేశాడు. సతీదేవి పుట్టింటి మీద మమకారంతో శివుడు రానన్నా కూడా నేను రాలేనన్నాడు శివుడు. నేను వెళ్తానంది. పిలవని పేరంటానికి వెళ్ళడం మంచిది కాదన్నాడు.
పుట్టింటి మీద మమకారంతో కాస్త నచ్చ చెప్పి భర్తను ఎలాగో ఒప్పించి వెళ్ళింది ఆమె పాపం. అక్కడ శివుణ్ణి అవమానించాడు. ఆమె బొటనవేలితో నేల మీద అలా రాసిందంటే యోగాగ్నిని సృష్టించింది. ఆ యోగాగ్నిలో శరీరాన్ని చాలించింది సతీదేవి. సతీదేవి ఎప్పుడైతే శరీరాన్ని యోగాగ్నిలో చాలించిందో పరమేశ్వరుడు చాలా బాధపడి వైరాగ్య భావాన్ని పొంది తపస్సులో మునిగిపోయాడు. తారకాసురుడి వల్ల లోకానికి బాధలు కలుగుతుంటే ఈ తారకాసుర సంహారం జరగాలి అంటే శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవాలన్నారు. ఆమె పర్వతరాజ పుత్రికగా, హిమవంతుడి పుత్రికగా, మేనకాదేవి పుత్రికగా జన్మించి తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరుడికి పరిచర్యలు చేస్తోంది కాబట్టి వీరిద్దరి మధ్య వివాహం జరగాలి. అప్పుడు మాత్రమే శివశక్తుల సమాగమం ద్వారా శక్తి స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడు కుమారస్వామి ఆవిర్భవిస్తాడు. ఆ సుబ్రహ్మణ్యుని ఆవిర్భావం ద్వారా మాత్రమే తారకాసుర సంహారం జరుగుతుంది అని దేవతలు గుర్తించి అందుకోసం మన్మథుడిని పంపడం, పార్వతీ పరమేశ్వరుల మధ్య పరస్పర అనురాగం చిగురించే ఏర్పాటు చేయడం, అది పార్వతీ పరమేశ్వరుల వివాహానికి కారణమైంది. పార్వతిని ఎందుకు వివాహం ఆడాడంటే ఆమె ఆయన ఇదివరకే భార్య సతీదేవి, ఆమెయే పార్వతి రూపంలో మళ్ళీ వచ్చింది. పైగా పరమేశ్వరుడికి అర్ధాంగిగా ఉండగలిగిన అర్హత, యోగ్యత, శక్తి, సామర్థ్యము అన్నీ పార్వతికి మాత్రమే ఉన్నాయి. అందువల్ల పార్వతిని ఆయన వివాహం చేసుకున్నాడు అనేది మనం గమనించాలి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.